ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తున్నాయో, అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారిని ఒక్కసారి సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు గురువుగారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 96698722. తప్పకుండా మీరు గురువుగారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, నీ తండ్రిని నమ్మి ఒక్క నిమిషం నీ సాయి మాట విను, అన్నీ నీకే అర్థమవుతాయి అని చెప్పి బాబాగారు అంటున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చాలామంది బాబా గారిని, బాబా నేను ఎన్నో పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను, అది పోగొట్టుకున్నాను, నాకు తిరిగి ఎప్పుడు ఇస్తారు బాబా, ఎలా ఇస్తారు, అసలు ఇస్తారా లేదా, ఇలా ఎన్నో విషయాలు అయితే మనసులో పెట్టుకొని సతమతం అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఇచ్చే సమాధానం అయితే ఇదే అన్నమాట. తల్లి, నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టం ఒక్క రోజులో నీ సాయి నీకు ఇవ్వబోతున్నారమ్మా. భయపడకు తల్లి, జాగ్రత్తగా ఇది విను, నీ జీవితమే మారిపోతుంది. నీ సాయి తండ్రి ఉన్నారు కదా, నీ పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాను. భయపడకమ్మా. నీ బాబా ఉంటే నీకెందుకు భయం చెప్పు. గుర్తుపెట్టుకోమ్మా, నిజంగా నీ కోసమే నీ బాబా స్వయంగా పరుగు పరుగున నీ ముందుకు వచ్చారు. తల్లి, ఇక నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందమ్మా. అవును తల్లి, నీ సాయి ఆశీర్వాదంతోనే అది కలగబోతుంది. ఇక నువ్వు ఏమాత్రం భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. మనసు పెట్టి నీ బాబా చెప్పేది వింటున్నావు కదా. ఇక నీకు నువ్వు కోరినవన్నీ ఇవ్వకుండా నేను ఎలా ఉంటానో చెప్పు. నువ్వు అడిగినవి తీర్చడమే నా పని కదా. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నానో అనుకుంటున్నావో అంతకు 10 రెట్లు నీకు ఇవ్వబోతున్నాను. నా మీద నమ్మకం ఉంది కదా. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ సాయి మాటలు ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే నీకు నాపై పూర్తి నమ్మకం ఉంది అని నాకు తెలుసు. ఆ నమ్మకం ఒక్కటే నువ్వు నాకు సమర్పించొచ్చు తల్లి, అది చాలు. ఇక నువ్వు ఏది కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు. ఖరీదైన పూజలు కూడా నిన్ను ఎప్పుడూ కోరలేదు. అలా అని నా కోసంగా నేను ఎప్పుడూ కూడా అప్పు చేసి మరీ పూజ చేయమని నేను కోరలేదు కదా. ఇతరులకి సాయం చేయమన్నారు కదా బాబా అని చెప్పి నువ్వు అనవచ్చు. దానికి అప్పు చేయవలసిన అవసరం లేదమ్మా. మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థించు చాలు. నీ చేతిలో ఉంటేనే నువ్వు ఇతరులకి సాయం చేయి తల్లి. అప్పు చేసి చేయమని లేదా నీ స్థితికి మించి నేను సాయం చేయమని ఎప్పుడూ కోరలేదు కదా. కాబట్టి నీకు ఉన్న దాంట్లోనే సాయం చెయ్యి లేదా మాట సాయం చెయ్యి చాలు. అదైనా నీ సాయికి నువ్వు సాయం చేసినట్లే కదా తల్లి. ఇక నీకు ఎలాంటి కష్టం, సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది. అసలు ఇప్పుడున్న నీకు సమస్య ఏంటి అంటే డబ్బు సమస్యే కదా. ఇక అది తీరబోతుందమ్మా. నువ్వు చేసే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇలా ఏదైనా సరే నువ్వు ఎక్కడైతే పెట్టుబడులు పెడుతున్నావో అక్కడ ఖచ్చితంగా నీకు లాభాలు రాబోతున్నాయి. అవును తల్లి, నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే నీకు లాభం వచ్చే తీరుతుంది. ఇక నీకు లక్ష్మీ కటాక్షం అయితే లభించబోతుందమ్మా. నీ సాయి ఆశీర్వాదం వల్లనే అది జరగబోతుంది. ఇక నువ్వు భయపడకుండా హాయిగా ఆనందంగా ఉండమ్మా. అప్పుడే కదా నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు దొరుకుతాయి. మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకో తల్లి. అలా కాకుండా కాస్త గందరగోళంగా పెట్టుకున్నావు అంటే నువ్వు కోల్పోయింది ఎలా నీ దగ్గరికి వస్తుంది చెప్పు.
గుర్తుపెట్టుకో అమ్మా, ఎప్పుడూ కూడా మనసు అనేది చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా, హాయిగా ఉంటేనే నీ జీవితం కూడా బాగుపడుతుంది అని చెప్పి తెలుసుకో. నీకోసంగా ఒక కానుకని ఇవ్వబోతున్నాను. నీకు ఇక రాజయోగం సిద్ధించే ప్రాప్తి కలగబోతుందమ్మా. అలానే ఈ వార్త చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. నువ్వు నన్ను ప్రతిరోజు నమ్మి నన్ను మొక్కుతూ నాకు పూజలు చేస్తూ ఉన్నావు కదా. ఇక నువ్వు కోరినవన్నీ, పోగొట్టుకున్నవన్నీ, కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వబోతున్నాను. తల్లి గుర్తుపెట్టుకో, రేపటి రోజున నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలిగే తీరుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క సిరి సంపదలు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాయమ్మా. ఒక్కసారి ఆ తల్లి నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే, ఆ తల్లి చల్లని చూపు నీ ఇంటిపై పడింది అంటే నీ కుటుంబమే ఆనందంగా మారబోతుంది. ఆ తల్లిని నువ్వు ఆహ్వానించావు అంటే నువ్వు మంచి మనసున్న బిడ్డవు కదా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆహ్వానించాలమ్మా. కాదని వెనక్కి పంపావా, తర్వాత నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుంది, సమస్యల్లో పడాల్సి వస్తుంది. జాగ్రత్త. సాయి బిడ్డవైన నీకు అన్ని మంచి లక్షణాలే ఉంటాయని నాకు కూడా తెలుసు. ఇక నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, నలుగురికి సాయం చేసే చేయిగా ఉండాలి, ఎప్పుడూ కూడా పై చేయిగా ఉండాలి అని చెప్పే నేను ఎప్పుడూ అనుకుంటాను. అలానే నా బిడ్డ కూడా నా మాటల్ని అనుక్షణం నిలబెడుతూ ఉంటుంది. సాయి అని కోరిన వారందరికీ సాయం చేస్తుంది. సాయం అని వచ్చిన వారందరికీ కూడా ఏదో ఒక సాయం చేస్తూనే ఉన్నావు. తల్లి, నీ సాయి ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే నువ్వు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నావమ్మా. గుర్తుపెట్టుకో అమ్మా, ఆ భగవంతుని ఆశీర్వాదం లేకపోతే నీకు నువ్వుగా ఇక్కడ ఏదీ చేయలేవు. కేవలం ఆ భగవంతుని ఆశీర్వాదం నీకు కలిగింది కాబట్టే నువ్వు ఇలా ఒకరికి సాయం చేయగలుగుతున్నావు. నువ్వు కోరుకున్నట్లు జీవించగలుగుతున్నావు. తల్లి, ఈ ఒక్క విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. ఇక నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోబోతున్నాయి. చెప్పాను కదా, ఇక నీకు రాజయోగం పట్టబోతుంది అని. లక్ష్మీదేవి కటాక్షం నీకు కలగబోతుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానమ్మా. ఇక నిశ్చింతగా, నిర్భయంగా ఉండు. నువ్వు సంతోషంగా జీవించు తల్లి. నీకు మనసు చాలా మంచిది, అది నాకు తెలిసిన విషయమేనమ్మా. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఎవ్వరూ కూడా మార్చలేనిది. కొంతమంది నీ మంచి మనసు తెలుసుకోలేక, అర్థం కాక నిన్ను నిందిస్తూ అవమానిస్తున్నారు కదా. భయపడకు తల్లి, వాళ్ళందరినీ నువ్వు అస్సలు పట్టించుకోకు. నీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. గుర్తుపెట్టుకో అమ్మా, ఇలా మంచి పనులు చేస్తూ ఉంటే వాటికి వడ్డీతో సహా ఏదో ఒకరోజు నీ దగ్గరికి వస్తుంది. కానీ తల్లి, ఈ సందర్భంలో గర్వం అనే ఒక దానిని, అహంకారం అనే దాన్ని నీ తలకెక్కించుకున్నావు అంటే ఆ భగవంతుడు అమాంతం నిన్ను పాతాళంలోకి తొక్కేస్తాడు. కాబట్టి ఎంత ఎదిగినా సరే కాస్త అణిగి మణిగి ఉండు. అదే నీకు, నీ జీవితానికి చాలా మంచిది తల్లి. అవును తల్లి, ఎంత సంపాదించినా సరే ఇతరులకి సాయం చేయాలే కానీ తక్కువ చేసి ఎవ్వరినీ చూడకూడదు. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు నువ్వు కూడా ఆ స్థాయి నుండి వచ్చిన దానివే కదా అని. అలా అని ఇప్పుడు తక్కువగా ఉన్న వాళ్ళని తక్కువ చేసి చూడొచ్చా చెప్పు? ఎవరైనా మనుషులే కదా అమ్మా. అందరూ నీలాంటి వాళ్ళే అని చెప్పి తెలుసుకో. అందరూ నీ సాయి బిడ్డలే అని గుర్తుపెట్టుకో. ఒకరిని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే కదా. నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా, నీకు ఎవరైనా నచ్చడం లేదా, ఎవరితో అయినా మాట్లాడుతుంటే నీకు నచ్చడం లేదా, వాళ్ళ నుంచి నువ్వు మెల్లిమెల్లిగా దూరంగా వెళ్ళిపో. అదే నీకు, నీ మనసుకి చాలా మంచిది. నీ తండ్రి చెప్పినట్లు చేస్తావు కదా, నేను చెప్పినట్లే నువ్వు వింటావు కదా. నీ బాబా ఏం చెప్పినా నీ కోసమే, నీ మంచి కోసమే తల్లి. నీ సాయి చెప్పినట్లే అన్ని పనులు చేస్తున్నావు, అలానే ఆలోచిస్తున్నావని నాకు కూడా తెలుసు. ఆ ఆలోచన అనేది నీ మనసును కాస్త కష్టంగా అనిపించినా సరే అలానే చేస్తే జీవితం మారుతుంది. నువ్వు నీ తండ్రిపై పూర్తిగా భారం వేశావు కదా, కానీ మరలా అయినా నువ్వు ఆలోచిస్తున్నావు, ఏదో సందేహంలో ఉన్నావు. బాబా మీద పూర్తి భారం వేశాను కానీ అది జరుగుతుందా లేదా అని సందేహిస్తున్నావు. అలా ఎప్పుడూ అపనమ్మకంతో ఉండకు తల్లి. ఏది చేసినా సరే నిశ్చింతగా చెయ్యి. నీ ఆలోచనల్ని మంచిగా చేసుకుంటే నీ జీవితమే మారుతుంది అని తెలుసుకో అమ్మా. నువ్వు కొన్ని విషయాలు నీతిలో మార్చుకోవాలి, అప్పుడే జీవితం మారుతుంది.
అర్థం కాలేదా? వినమ్మా, నీలో ఉన్న మంచి లక్షణాలు నీకు లోకజ్ఞానం అనేది తగ్గిపోతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నావు. ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అర్థం కావడం లేదు నీకు. నిన్ను ఎవరు నమ్మించి మోసం చేయాలని చెప్పి నీ దగ్గరికి చేరబోతున్నారో వారు నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు చూస్తున్నారు, ఎవరు వస్తున్నారు? అది చెడు చేయాలని వస్తున్నారా, మంచి చేయాలని వస్తున్నారా? దాని ద్వారా నీకు నష్టం వస్తుందా, లాభం కలుగుతుందా? వీళ్ళని అసలు నమ్మాలా లేదా? ఇవన్నీ నువ్వు తెలుసుకోమ్మా. వాళ్ళు నా వాళ్ళ లేదా పరాయి వాళ్ళ, మంచి చేసే వాళ్ళ కాదా? నా వెనుక నా గురించి ఏదైనా గోతులు తవ్వుతూ ఉన్నారా? నా వెనుక తప్పు చేయాలని చూస్తున్నారా? ఇలాంటివన్నీ కూడా నువ్వు బాగా తెలుసుకోవాలి తల్లి. నీలో మంచితనం అతి మంచితనంగా మారిపోతుంది. అది ఎప్పటికైనా నీకే ప్రమాదం అని గుర్తుపెట్టుకోమ్మా. మంచి వాళ్ళలానే చెడ్డవాళ్ళు కూడా ముసుగు వేసుకొని నటిస్తున్నారు. వాళ్ళతో కాస్త జాగ్రత్త తల్లి. మంచి వాళ్ళని ఒక విషయంలో ముందుకు వెళ్తూ అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఇది నీ మంచితనమో లేదా అమాయకత్వమో పసితనమో నాకు తెలియడం లేదు. కానీ అలా ఉండకు తల్లి. అలా ఉంటే ఏదో ఒక రోజు నువ్వు నష్టపోవాల్సి వస్తుంది, నీకే ప్రమాదం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకో. ఇది నీ జీవితం కదా. ఎవరో వచ్చి ఏదో చేసి వెళ్ళిపోతే నువ్వు ఎలా ఉండగలవు చెప్పు తల్లి. నువ్వు ఇతరులపై ఎక్కువ నమ్మకాన్ని పెంచుకోవద్దమ్మా. అందరూ నీ వాళ్ళే అనుకొని నీ విషయాలు రహస్యాలు మొత్తం వాళ్ళతో పంచుకోకు. కాలం అనేది మారుతుంది. అలానే కాలం కన్నా వేగంగా మనుషులు మారుతారు. ఈ కలియుగంలో అందరూ ఇలానే ఉంటారు. కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లి. మంచితనం మంచిదేనమ్మా, తప్పనను కాదనను. కానీ అతి మంచితనం నీకే ప్రమాదం అని తెలుసుకో. అది నీకే ప్రమాదంగా ముంచుకొస్తుంది. జాగ్రత్త. నీకు నమ్మక ద్రోహం చేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు ఎవరో తెలుసుకో. నీ బాబా ఇచ్చే కొన్ని సంకేతాల వల్ల వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ నుంచి వీలైనంత దూరంగా మౌనంగా పక్కకు వెళ్ళిపోతల్లి. లేకపోతే నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. నీ కుటుంబమే సమస్యలతో పడాల్సి వస్తుంది. జాగ్రత్త. వాళ్ళు నీతో మంచిగా ఉంటూనే నీ కుటుంబంలో చిచ్చులు పెట్టేస్తారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా హాయిగా ఉన్న నీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పు తల్లి. నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ సాయి నీకు తోడు ఉన్నారు. ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా, సాయం చేసినా చేయకపోయినా నీ సాయి తండ్రి ఉన్నారు అని గుర్తుపెట్టుకో చాలు. ఇక ఏది కూడా మారదు తల్లి. నా ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. కానీ నువ్వు కొన్ని సందర్భాల్లో కాస్త జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? అలానే నువ్వు పోగొట్టుకున్నది నీకు నేను ఇవ్వబోతున్నానమ్మా. అది ఏదైనా కానీ, నీకు దూరమైన బంధం కానీ, నువ్వు కోల్పోయిన ఆస్తిపాస్తులు కానీ, నువ్వు కోల్పోయిన ఉద్యోగం కానీ, నువ్వు కోల్పోయిన ఏదైనా వస్తువు కానీ లేదా నీ దగ్గరికి రాబోతుంది. గుర్తుపెట్టుకోమ్మా. ఒకటి శాశ్వతంగా నీ నుంచి దూరమైపోయింది అంటే దానికన్నా రెట్టింపు ఫలితంతో ఇంకొకటి నీ కళ్ళ ముందుకు రప్పిస్తాను. సరేనా? నువ్వు సంతోషంగా ఉండడమే కదా నీ సాయికి కూడా కావాలి. ఇక నీకు ఎందుకు చెప్పు దిగులు. ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతోనే ఉంటారు. భయపడకు తల్లి. ఆనందంగా హాయిగా ఉండు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.